హాయ్ వ్యూవర్స్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే రాంగ్ ఫార్మాట్లో ఉన్న డేటా సో ఎలా క్లీన్ చేసుకోవాలి. సో దాని గురించి ఎగ్జాంపుల్ ఏంటంటే డూయెట్ ఫార్మాట్లో ఉన్న దాంట్లో ఎంటీ వాల్యూస్ ఉన్నాయి. సో దాన్ని ఒకటి రీప్లేస్ చేయటం, ఇంకోటి రిమూవ్ చేయటం. సో దాని గురించి మాట్లాడదాం. దాని గురించి డేటా అన్న సిఎస్పి ఫైల్ తీసుకున్నానండి. సో గూగుల్ డ్రైవ్లో ఉంటుంది, చూసుకోండి, అప్డేటెడ్ ఇది. సో ఇలా లోడ్ చేసేసుకున్నాను. లోడ్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసరికి ఈ డేటా ఏదైతే ఉందో ముందు అసలు డేటా ఎలా ఉందో చూస్తా. సో ప్రింట్ డేటా. సో చూడండి, XY కాలమ్స్ ఉన్నాయి. డేట్ వచ్చేసరికి ఈ ఫార్మాట్లో ఉంది. ఒక్క నల్ వాల్యూ అయితే ఉంది 6th రోలో. సో NaN అని నల్ వాల్యూ ఉంది. సో ఐ వాంట్ టు షో ఇట్ యాజ్ నాట్ ఏ టైమ్ డేట్ ఫార్మాట్. అంటే NaN వచ్చేసరికి NAT కింద మారిపోవాలి. ఒక కేసులో రీప్లేస్ చేయటం, రెండో కేసులో వచ్చేసరికి కంప్లీట్గా అది రిమూవ్ అయిపోవాలి. సో దానికోసం మనకు వచ్చేసరికి 2_ డేట్ టైం ఫార్మాట్ ఉందన్నమాట. సో వి యూజ్ డేటా అండ్ సింగిల్ కోట్. సో ఐ విల్ బి కాపీయింగ్ దిస్ డేట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ ద డేటా. సో సింగిల్ కోట్ క్లోజ్, రౌండ్ బ్రాకెట్ కాకుండా స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు PD డాట్ కొట్టిన వెంటనే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. సో 2_ డేట్ టైం. సో డేట్ టైం రౌండ్ బ్రాకెట్, మళ్ళీ డేటానే కదా ఇప్పుడు మనం అసైన్ చేసింది అక్కడ వాల్యూస్. డేటా స్క్వేర్ బ్రాకెట్స్ సింగిల్ కోట్, అగైన్ నేమ్ ఆఫ్ దట్ కాలమ్, సింగిల్ కోట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, రౌండ్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఎర్రర్ అనిపిస్తుంది కానీ మీరు కంగారు పడాల్సిన పని లేదు, వార్నింగ్ చూపిస్తుంది కానీ నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు చూడండి, ఈ NaN వచ్చేసరికి NATతో రీప్లేస్ అవుతుంది. దానికోసం ఏం చేయాలి, ప్రింట్ డేటా ఉంటుంది కదా, ప్రింట్ డాట్ కొట్టిన వెంటనే యూ విల్ బీ గెటింగ్ 2_ స్ట్రింగ్ attribute. సో ఫంక్షన్ క్లోజ్. సో ఇఫ్ ఐ ప్రింట్ the data, so see here, NaN will be replaced with NAT. సో ఇది రీప్లేస్మెంట్. సో ఒకవేళ డేటాలో తప్పు ఉంటే కూడా, అదే డేట్ ఫార్మాట్లో తప్పు ఉంటే కూడా మనం ఇది యూజ్ చేసేసి చేంజ్ చేయొచ్చు, ఫార్మాట్ చేయొచ్చు. అయితే కానీ నాకు కంప్లీట్గా రిమూవ్ చేయాలి. సో ఇన్ దట్ కేస్ వాట్ ఐ విల్ బి డూయింగ్ ఇస్ దట్ డేటా డాట్ ఐ ఆమ్ హ్యావింగ్ ఏ attribute కాల్డ్ డ్రాప్ NA. సో డ్రాప్ NA అని ఉంది కదా, సో డ్రాప్ NA. సో దాన్ని యూజ్ చేశాను. సబ్సెట్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ సింగిల్ కోట్, కాలమ్ ఏది డేటు, సింగిల్ కోట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, రౌండ్ బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు ఏమైంది చూడండి, 6th రో ఏదైతే ఉందో NATది, సో అది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. ఇంతకుముందు 8 rows ఉన్నాయి, అలా 7 rows ఉన్నాయి. 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 8 rows ఉన్నాయి ఇంతకుముందు కూడా. సో ఇక్కడ చూడండి 0 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 0 1 2 3 4 6 7 ఉన్నాయి. అంటే 7 rowsకి వచ్చినాయి. 8 rows పోయి 7 rows వచ్చాయి. అంటే ఇది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ యూ ఫార్మాట్ ది రాంగ్ ఫార్మాటెడ్ డేటా.